ప్రైస్ ద లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 6వ వచనం. అక్కడ శతాధిపతి ఇటలీ వెలనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను. ప్రైస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో, మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదుల్ని, మీ స్నేహితులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం, ఇది మనందరి కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలి, ఇంకా అనేక మంది రీచ్ కావాలి. ఈ ప్రోగ్రాం, ఈ సందేశాలు అనేకులకు చేరాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి అనేది నా ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము ఈ నూతన సంవత్సరంలో ఒక దేవుజనుడుగా, వాక్యాన్ని బోధించే వ్యక్తిగా, దేవుని బిడ్డల మిమ్మల్ని దేవుని చేత ఏర్పాటు చేయబడి నెల్లూరులోనో లేకపోతే ఆయా ప్రదేశాల్లోనో, విజయవాడలోనో, హైదరాబాద్లోనో నియమించబడినటువంటి మిమ్మల్ని కలుసుకోవడానికి, స్థానిక మందిరాల్లో ఉంటూ సహకరిస్తూ ఉన్నటువంటి, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి, వాక్య ధ్యానము ప్రార్థనలతో ముందుకు సాగుతున్న మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇందులో మీరు గొప్ప, నేను గొప్ప అనేది లేదు. నేను గొప్ప కాదు, మీరు గొప్ప కాదు, ప్రభు మాత్రమే గొప్పవాడు. మనందరం ఒకటే, మనందరం ఒకే క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నాం. మనం ఒకరికొకరం అవయవాలమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఉదయకాలము 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, అనగా మార్నింగ్ మెసేజ్ ఈవినింగ్ వస్తుంది. ఒకవేళ మార్నింగ్ మెసేజ్ టీవీలో చూడని వాళ్ళు సాయంత్రం ఈ మెసేజ్ని మీరు చూడొచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి శాంతి టీవీ నెల్లూరు అని సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పొందుకొని ఈ మెసేజ్ మీరు వినొచ్చు. ఏదో సమయంలో, మీ ఖాళీ సమయంలో, తీరిక సమయంలో ఒక 5-6 మెసేజ్లు ఒకేసారి వినాలని ప్రయత్నం చేయొద్దు. కారణం ఏంటంటే ఒకటి వినడమే కొన్నిసార్లు భారంగా అనిపిస్తుంది. అంతలోపు ఏవో పనులు, ఏవో ఫోన్ కాల్స్ ఇవి వస్తాయి, మనం డైవర్ట్ అయిపోతాం. సరే మళ్ళీ చూద్దామని వాయిదా వేస్తాం, ప్రొక్రాస్టినేట్ చేస్తాం. దానివల్ల మనకు ఏ రోజు పని ఆ రోజు చేయగలిగితే, ఏ రోజు సందేశం ఆ రోజు వినగలిగామనుకోండి, నెక్స్ట్ డేకి మనకు లోడు లేకపోతే ఎక్స్ట్రా వర్క్ అనేది, డబుల్ వర్క్ అనేది ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు దీనికి కావాల్సిన ఆర్థిక వనరులు అనుగ్రహించినట్లుగా, దేవుడు ఈ సందేశాల ద్వారా కొంతమందిని దర్శించినట్లుగా, వారికి కావలసినటువంటి ఒక ప్రొఫెటికల్ వర్డ్, వారికి కావలసిన ప్రవచనాత్మకమైన మాట, వారికి కావలసినటువంటి ఒక ప్రోత్సాహాన్ని కలిగించేట మాట ఈ సందేశాల ద్వారా వారు పొందుకున్నట్లుగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ బ్రదర్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అన్న, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ తమ్ముడు, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ పాస్టర్ అని మీరు ఏదైనా మెసేజ్ పెట్టచ్చు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని మెసేజ్ పెట్టండి. మీరు ప్రార్థించడం, మీరు ప్రార్థిస్తున్నారు అనే విషయం తెలుసుకొని, ప్రార్థిస్తున్నామని అబద్ధం చెప్పడం కాదు, ప్రార్థిస్తున్నామని చెప్పుకోవడం కాదు, ఖచ్చితంగా ప్రార్థించినట్లయితే ఈ వర్క్ లేకపోతే ఈ పని ఇంకాస్త ముందుకు సాగగలదు. 2020, 2021, 2022, 2023, 2024 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు. 5 సంవత్సరాలు ఒక టీవీ కార్యక్రమం, 5 సంవత్సరాలు అంటే ఇంచుమించు 12, 5, 60 నెలలు. 60 నెలలు అంటే 6, 30, ఇంచుమించు 1800 మెసేజ్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొన్ని రోజులకే, ఒక 2-3 నెలలకే మనం 2000 సందేశాలు అనేటువంటి టార్గెట్ని మనం పూర్తి చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2-3 నెలలు కాదు, ఇంకా 4 నెలలు కూడా పట్టవచ్చు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. ఇది నేను సొంత నిర్ణయంతో ఆరంభించిన కార్యక్రమం అని నేను ఇప్పుడు అనుకోవడం లేదు. మొదట్లో 60 దినాల్లో కొద్దిగా ఆర్థికపరమైన ఒత్తిడి వల్ల అలా అనిపించిందేమో. తర్వాత రాను ఇది అలాగా ముందుకు వెళుతూ ఉండడాన్ని బట్టి, ఎలా వెళ్తుందో నాకు తెలియదు. అబ్రహాము తాను తెలియకనే, తాను ఎరుగకనే తాను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాడు. నేను కూడా నాకు తెలియకనే నేను సందేశాలు సిద్ధపరచుకుంటూ తెలియకనే ఒక ఎపిసోడ్లోంచి మరొక ఎపిసోడ్లోకి, ఒక ఎపిసోడ్లోంచి మరొక ఎపిసోడ్లోకి వస్తున్నాను.
అనగా దీనికి కావలసినటువంటి ఆర్థిక వనరులు దేవుడు సమకూరుస్తున్నారు అని చెప్పడమే నా మాటల యొక్క ఉద్దేశం. ఈ ద్వారా సకల ఘనత మహిమ ప్రభావాలు దేవునికే కలుగును గాక. నా ప్రార్థనను ఇవన్నీ నేను చెప్పడం లేదు, కానీ ఇది ప్రభు కృపను బట్టి ఇలా జరుగుతుంది. ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఒకవేళ దేవుని చిత్తమైతే 2025 సంవత్సరం అంతా కూడా ఇది కొనసాగలుగుతుంది. లేదంటే 2025లో ఎక్కడో బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ఒకవేళ టీవీ కార్యక్రమంలో మీకు కనిపించకపోయినా నో ప్రాబ్లం. ఎక్కడో చోట ఎవరికో కనిపించాలని కాదు, ఏ విధము చేతనో ఎలాంటి వారి మధ్యలోకైనా వెళ్ళి దేవుని వాక్యం బోధించాలి అనేది నా యొక్క ఉద్దేశం. అలాగనే పర్టికులర్ పీపుల్ దగ్గరికి, ప్రత్యేకమైన నిర్దిష్టమైన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, స్త్రీల దగ్గరికి వెళ్ళాలి, పురుషుల దగ్గరికి వెళ్ళాలి, లేదు అంటే యూత్ దగ్గరికి వెళ్ళాలి, లేదు అంటే ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి అనేటువంటి ఆ పిలుపు సార్వత్రికమైనది, ఇట్స్ కామన్. దాంట్లో మళ్ళీ సర్వలోకము అనగానే మళ్ళీ విభజన చేసి కుర్రోళ్ళ, ముసలోళ్ళ, చదువుకున్నోళ్ళ, చదువు లేనోళ్ళ అని ఇలా క్లాసిఫై చేయడం, డివైడ్ చేయడం, కేటగరైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా యొక్క అభిప్రాయం. యేసుప్రభు ప్రత్యేకంగా చెప్పాలి, యూత్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే స్త్రీల దగ్గరికి వెళ్ళండి, చదువుకున్న స్త్రీల దగ్గరికి, చదువు లేని స్త్రీల దగ్గరికి, లేకపోతే పలాని క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది ఒక ప్రత్యేకమైన క్యాస్ట్ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటారు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళమని కాదు, కొంతమందికి అన్ని జనుల దగ్గరికే వెళ్ళమని చెప్పబడింది. అదే సమయంలో అన్ని జనుల దగ్గరికి వెళ్ళమని చెప్పబడినప్పటికీ, అన్ని జనులకు అపోస్తులుడుగా ఎంచబడినప్పటికీ, పౌలు యూదుల మధ్యలో, ఆత్మీయులు అనబడినటువంటి తన వారి మధ్యలో, దేహ సంబంధులైన తన సహోదరుల మధ్యలో కూడా సువార్త చెప్పాడు. సువార్తను ఏదో రీతిగా ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత మనమే సువార్తలాగా మారి మన జీవన విధానము శైలిని బట్టి, అరే ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉన్నాడు, ఏంటి ఏమో ఇంత డిఫరెంట్గా ఉంది అనే విధంగా, తద్వారా సువార్త ప్రకటనకు ఒక ద్వారం తెరవబడినట్లుగా, ఒక ప్లాట్ఫామ్, వేదిక సిద్ధపడినట్లుగా మనం జీవించగలగాల్సిన అవసరం ఉంది. తప్పుపట్టేవాళ్ళు తప్పుపడతారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు, నిందలేసేవాళ్ళు నిందలేస్తారు. అలాగని వీళ్ళందరూ చూస్తూ నిందారహితుడుగా నేను ఉంటేనే నేను చేస్తాను అని అనుకుంటే మనం ఎప్పటికీ చేసే అవకాశం లేదు. లోకానికి విమర్శ అనేది కొత్త విషయం కాదు. విమర్శించడంలో బాగా ఆరితేరిపోయింది లోకం. లోకము కోడై కూస్తుంది, లోకము కాకుల్లాగా, లోకులు కాకుల్లాగా లోకం కోడై కూసినప్పటికీ కూడా మనం చేయాల్సిన పనిని, ఈ లోకం పట్ల దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేరుస్తాం. వీ విల్ ప్రీచ్ ద గాస్పల్ టు ద వరల్డ్. అనగా అన్ని దేశాలకు వెళ్ళని కాదు, వెళ్ళి దేశాలకు వెళ్తామో వెళ్ళగలమో వెళ్ళలేమో మనకు తెలియదు. దేవుడు ద్వారాలు తెరిస్తే వెళ్తాం. అలాగని మన సొంత ప్రయత్నం చేసి నన్ను పిలుస్తారా, నన్ను పిలవచ్చు కదా అని నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు. కొన్నిసార్లు ఈ కొంతమంది ఫేస్బుక్ స్నేహాలు, ఆన్లైన్ స్నేహాల ద్వారా కాంటాక్ట్స్ పెంచుకుంటూ, వాళ్ళు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో కాంటాక్ట్ చేసి తద్వారా ఏవో సమస్యలు తెచ్చుకొని దేవుని యొక్క పర్టికులర్ గైడెన్స్ ప్రకారం వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కొన్నిసార్లు నా సొంత నిర్ణయాలు తీసుకుని నేను విఫలమైన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు నేను నేర్చుకుంటున్న పాఠం, నో, నేను ఆయన చిత్తం మీద, ఆయన ఆలోచనల మీద ఆధారపడాలని. శరీర సంబంధమైన మనస్సు అప్పుడప్పుడు మనలో పనిచేస్తుంది, ఆపరేట్ అవుతుంది, కనుక మనం ఇలా బిహేవ్ చేస్తుంటాం. సరే, మనం వీటన్నిటి గురించి ఇక మాట్లాడుకోవడం లేదు. మీ అందరికీ మరొక పర్యాయము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ నెల 12వ తేదీ అనగా 2వ ఆదివారం, సెకండ్ సండే, టౌన్ హాల్లో, బీఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్ కింద, ఏసీ కాదు నాన్ ఏసీ, కింద ఉన్నటువంటి చిన్న హాల్లో అక్కడ మనకు ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవ కూడికి ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో అక్టోబర్లోను నవంబర్లోను కూడికలు జరిపాం, డిసెంబర్ నెలలో జరపలేకపోయాం. ఈ ఉజ్జీవ కూడికి కొంతమంది వచ్చారు, అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ 12వ తేదీ జరిగేటువంటి ఉజ్జీవ కూడికలో విజయవాడ నుంచి పాస్టర్ జి ప్రభుకుమార్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. కాబట్టి రండి. వాక్యపు లోతుల్లో వెళ్ళాలనుకున్నవారు, వాక్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు, వాక్యాన్ని డెప్త్గా గ్రహించాలనుకుంటున్న వాళ్ళు, మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. ఎక్కువ సంగీతానికో పాటలకో వాటికి వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు, దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. కనుక 12వ తేదీ జరిగేటువంటి మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.
ఒకవేళ ఎవరైనా మరి తీవ్రమైన అనారోగ్యంగా ఉంటే తప్ప ఇక మిగతా మీకు ఎటువంటి మినహాయింపు లేదు. మీరందరూ ఖచ్చితంగా రావాల్సిందే. మీ సహోదరుడు బ్రదర్ సంతోష్ వాక్య పరిచయం చేస్తున్నాడు కాబట్టి మీ సహోదరుని కలుసుకోవడానికి, మీ సహోదరునితో మాట్లాడడానికి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎన్జిఓ కాలనీలో ఉన్నా, టీచర్స్ కాలనీలో ఉన్నా, పోలీస్ కాలనీలో ఉన్నా, ఓల్డ్ మిలిటరీ కాలనీలో ఉన్నా, న్యూ మిలిటరీ కాలనీలో ఉన్నా, కపాడిపాలెంలో ఉన్నా, కొండాయిపాలెం గేట్ దగ్గర ఉన్నా, వెంగళరావు నగర్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ, పద్మావతి సెంటర్ డౌన్లో ఉన్నా కానీ దయచేసి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ గృహాలకు వచ్చి ప్రత్యేకమైన ఆహ్వానం ఇవ్వాలని ఆశ ఉన్నప్పటికీ సమయాభారం వల్ల, సమయానుకూలతను బట్టి అలా చేయలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా 12వ తేదీ కలుసుకుందాం. అక్కడ ప్రభునామాన్ని మయంపరుచుకుందాం. చక్కటి పాటలు మా గిడియోన్ మిషన్ చర్చ్ వారు చక్కటి పాటలు పాడతారు. 1-2 పాటలు బయట వారికి అనగా పాడాలనే ఆసక్తి కలిగిన వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువ పాటలు పాడే అవకాశం లేదు. 2 సందేశాలు ఉన్నాయి కనుక 8:10 లేదా 8:15కి మొదటి వర్తమానం స్టార్ట్ అవుతుంది. తర్వాత రెండో వర్తమానం అంతా కలిపి 9:30కి కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రండి. ఎక్స్పెక్ట్ చేస్తూ రండి. దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ, వాక్యములోంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ, వాక్యములోంచి దేవుడు మాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా రండి. 6:30కే ఆరంభమవుతుంది. 6:30 అంటే 6:30కి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా ఆరంభిస్తాం. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్న విషయం, అందరి విషయంలో దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ ఆల్? అంటే ద యూనివర్సల్ విల్ ఆర్ జనరల్ విల్ ఆఫ్ గాడ్ ఏంటిది? అందరూ అంటే అందరిని గురించి కాదు మనం మాట్లాడుకుంది, మనందరి గురించి కాదు. లేకపోతే లూకా గారు రాసినటువంటి ఈ చరిత్ర పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని, అపోస్తుల కార్యములను ఆధారంగా చేసుకొని మొదటి శతాబ్దపు వారందరూ అని కాదు, ఆ ఓడలో ఉన్నటువంటి 276 పీపుల్, 276 మంది లేదా 300 మంది వేసుకోండి, వీళ్ళందరినీ ఉద్దేశించి అందరికీ జరిగింది ఏంటి? ఒకటి, అందరూ ఎవరు ఆశను కోల్పోకూడదు, నిరాశగా జీవించకూడదు, నిస్పృహలో జీవించకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందరూ అనుగ్రహించబడాలి ప్రభువు యొక్క నాయకత్వం కిందకి, మంచి నాయకుల కిందకి, మంచి కాపరి కిందకి, మంచి ఆత్మీయ సలహాలు సూచనలు దొరికేటువంటి, సహవాసం దొరికేటువంటి స్థలానికి, ఒక మంచి ఆత్మీయ తండ్రికి, మంచి ఆత్మీయ సోదరునికి మీరు అప్పగించబడాలి. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఆలోచించాం, అధైర్యం ఉండకూడదు. అది గాడ్స్ విల్. పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు అంటే దాని అర్థం, పిరికితనము అనేటువంటి మాట మీ డిక్షనరీలో, విశ్వాసి యొక్క డిక్షనరీలో ఉండకూడని పదం అది. విశ్వాసి పరిశుద్ధుని యొక్క నిఘంటువులో ఉండకూడని విషయము అవిశ్వాసం, అధైర్యం, అపవిత్రత అనేటువంటి పదాలు ఉండకూడదు. అవి జనరల్ డిక్షనరీలో ఉంటాయేమో కానీ విశ్వాసులకి లేదా పరిశుద్ధులకి ఏదో సెపరేట్ డిక్షనరీ ఉందని కాదు, నిఘంటు ఉందని కాదు నా మాటలకు ఉద్దేశం. ఒకవేళ వాళ్ళకి అటువంటి డిక్షనరీ తయారు చేస్తే అసాధ్యము అనేది అందులో ఉండకూడదు. ప్రతిదీ సాధ్యమే. దేవుని కృపకు సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా స్తోత్రం, అందరికీ చేర్చబడాలి. యు షుడ్ రీచ్ ద న్యూ షోర్, అనదర్ షోర్. అవతలి తీరానికి, ఆవలి తీరానికి చేరుకోవాలి. అనగా గమ్యస్థానం చేరుకోవాలి, డెస్టినీ చేరుకోవాలి. కాబట్టి దేవుని చిత్తము ఈ 4 రకాలుగానే ఉందని కాదు. దేవుని చిత్తము అనడానికి మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో, అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. కొందరని కాదు, క్రైస్తవులు అని కాదు, లేకపోతే యూదులని కాదు, ఒక మతం వాళ్ళని కాదు, ఒక తెగ వాళ్ళని కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళని కాదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. దట్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. ఆప్షన్ ఇవ్వలేదు దేవుడు. మీ ఇష్టం అండి, మారు మనసు పొందితే పొందండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. మారు మనసు పొందినా పర్లేదు, పొందకపోయినా పర్లేదు, మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తాను అని దేవుడు చెప్పండి. మారు మనసు అనేటువంటి తాళపు చెవి ద్వారా, పరిశుద్ధ జీవితం అనేటువంటి తాళపు చెవి ద్వారా
మూయబడినట్లుగా ఉన్నటువంటి పరలోకపు ద్వారాన్ని మీరు తెలుసుకొని లోనికి ప్రవేశించి అక్కడ యుగయుగాలు ప్రభుతో ఉంటాము మనందరం ఉంటాము. దేవుని స్తోత్రం. ఇది దేవుడు మనకు అనుగ్రహించినట్టు గొప్ప నిరీక్షణ. అందరి పట్ల దేవుని చిత్తం ఏంటి అనే దాని గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మనం ఇంకా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో ఉన్నాం. 27వ అధ్యాయంలోనే ఇంకొక 6 సందేశాల తర్వాత మనము బయటికి వద్దాం, అనగా 28వ అధ్యాయానికి వద్దాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 6వ వచనం. అక్కడ శతాధిపతి ఇటలీ వెలనై ఉన్న అలెగ్జాండ్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. 27వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. వైల్ వీ వర్ దేర్ ద కమాండింగ్ ఆఫీసర్ ఫౌండ్ అన్ ఈజిప్షియన్ షిప్ ఫ్రమ్ Alexandria that was bound for Italy and he put us on board. మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న అలెగ్జాండ్రియా ఓడను చూసి మమ్మల్ని ఆ ఓడను ఎక్కించాడు. దేవుని స్తోత్రం. నాతో పాటు బ్రదర్ షాలేం రాజు గారు ఉన్నారు, అరవ షాలేం రాజు గారు ఉన్నారు. ఆయన లేఖన భాగం చదివాడు. నా ముందు కూడా, లేకపోతే సందేశం ఆరంభించడానికి ముందు కూడా లేఖన భాగం ఆయన చదివింది. ఈరోజు ఒక 4-5 సందేశాలు రికార్డ్ చేయడం కోసం నేను వచ్చి, లేకపోతే గత వారంలో వచ్చినప్పుడు, లేకపోతే అంతకుముందు వారంలో వచ్చినప్పుడు నాతో పాటు బ్రదర్ షాలేం రాజు గారు వచ్చారు. కాబట్టి వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అనేక మంది యవనస్తులు లేపబడాలి, తద్వారా వాళ్ళు టీవీలో వాక్యం చదివేవాళ్ళు కాదుగా, కానీ వాక్యం బోధించేవాళ్ళుగా కూడా మారాలి. కాబట్టి టీవీ మినిస్ట్రీలో అనేక మంది యవనస్తుల కొరకు ద్వారాలు తెరవబడాలి. దేవుని స్తోత్రం. మన టైటిల్ జీవిత నావ, ద బోట్ ఆఫ్ లైఫ్, ద షిప్ ఆఫ్ లైఫ్. జీవితాన్ని జీవిస్తున్నాము. ఈ జీవితాన్ని ఒక నావగా పోల్చి, ఒక దోణిగా పోల్చి, ఒక ఓడగా పోల్చి, జీవిత ఓడ, విశ్వాస జీవితపు ఓడ, పరిశుద్ధ జీవితపు ఓడ. సరే, ఈ ఓడకి ఏమైంది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం మొత్తం సువార్తీకరణ గురించి కాదు. సువార్తీకరణ ముందు జరిగింది. పౌలు సువార్తీకరణ విస్తారంగా చేశాడు. ఇప్పుడు ఆయన ప్రయాణం, ఈ ప్రయాణమును చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇటలీ చేరుకోగలడా లేదా, రోమ్ చేరుకోగలడా లేదా, కైసరు ఎదుట నిలబడగలడా లేడా? ఒకవేళ నిలబడ్డాడు అంటే అది దేవుని కృప వల్లనే. నిలబడలేదా, దేవుడు అతనికి ఓ మరణాన్ని అనుమతించాడు. కాబట్టి ఆ సముద్రంలోనో ఓడలోనో ఎక్కడో ఓ చోట, లేదా మెలితే ద్వీపంలోనో పాము కాటుకు గురి ఆయన చనిపోయాడు అనుకోవచ్చు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక తన వాగ్దానాన్ని, తన మాటను, తన దూత ద్వారా పలికించిన మాటను నెరవేర్చాలి కనుక ఖచ్చితంగా ఆయన తన ప్రజలని రోముకి వెళ్ళిన తర్వాత, రోములో 2 సంవత్సరాలు రోమాలో ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. దాంతో అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం ముగించబడుతుంది. తర్వాత కూడా ఆయన మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేశాడు, చేసుండొచ్చు. దాని గురించి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఒకవేళ దాన్ని 4వ మిషనరీ ప్రయాణంగా భావించవచ్చు. తర్వాత ఇలా జరిగిన తర్వాత 62, 64 తర్వాత ఇంకో 4 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. 68వ సంవత్సరంలో శిరచ్ఛేదం గావించబడ్డాడు అని మనకు చరిత్ర చెప్తుంది. మనం వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు. జీవిత నావకి ఏం జరుగుతుంది? 27వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, ఓడను ఎక్కాము. ఓడను ఎక్కి 6వ వచనములో మరొక ఓడ, 2వ ఓడ, కనెక్టివ్గా ఉన్నటువంటి ఫ్లైట్ టైప్లో కనెక్టివ్గా ఉన్నటువంటి షిప్. ఈ జీవిత నావ బయలుదేరింది, అది ప్రయాణం ఆరంభించింది. వివాహ జీవితంలో ప్రయాణం ఆరంభించిన వాళ్ళు ఉంటారు. వివాహ జీవితంలో ప్రయాణం ఆరంభించి అనేక సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఓడ బయలుదేరింది. ఓడ మైదానం మీద ఉన్నటువంటి ఓడ, భూమి మీద ఉన్నటువంటి ఓడ ఎప్పుడైతే ఆకాశము యొక్క తూములు విప్పబడ్డాయో, అంటే తూములు ఏదో ఉన్నాయని కాదు దాని అర్థం, అక్కడి నుంచి కుండపోత వర్షం కన్నా అధికమైన వర్షం కురిసినప్పుడు, అంతేకాకుండా భూమి అడుగులో నుంచి, భూమి యొక్క కింది పొరలోంచి కాదు, మరి లోపలి పొరలో నుంచి నీళ్లు ఎగదన్నుకొని వచ్చే విధంగా,
అనగా లోపల నుంచి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఏదో జిగ్జాగ్ రూపంలో, ఏదో రూపంలోనో నీళ్లు పైకి వచ్చేటువంటి ఆవిరి భూమి నుంచి వస్తుంది అని రాయబడింది. భూమి నుంచి ఆవిరి ఎందుకు వస్తుంది అని సైంటిఫిక్గా అడిగితే మనం దాని వేరే వివరాల్లోకి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు వాటన్ని సైంటిఫిక్ ఆలోచించడం లేదు. భూమిలో నుంచి వాటర్ వస్తుంది, భూమి లోపల వాటర్ ఉంది, నీటి పలకం ఆ టేబుల్ ఒకటి ఉంది, కాబట్టి అక్కడి నుంచి మనం గుంట తవ్వాం, బోర్ వేసాం, మనకు వాటర్ వస్తున్నాయి. అలాగే భూమిలో అడుగున నీటిని దేవుడు పైకి రప్పించాడు. సంసోను కోసం ఒక గోతి, ఎండిపోయిన గోతిలో నుంచి ఆ గొయ్యి ఎండిపోయింది, కానీ దాన్ని తవ్వితే నీళ్ళు వస్తాయి. దాన్ని తవ్వాలి అనేటువంటి ఆలోచన సంసోనికి రాలేదు, కానీ దేవుడు దాన్ని తవ్వాడు, గోతిని చీల్చాడు. సంసోను సింహాన్ని చీల్చాడు, కానీ గోతిని చీల్చలేకపోయాడు. మానవుడు కొన్ని చేయగలడు, దేవుడు అన్నీ చేయగలడు. మానవుడికి పరిమితి ఉంది, దేవుడికి పరిమితి లేదు. అవర్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ గాడ్. మ్యాన్ ఈజ్ లిమిటెడ్ మ్యాన్. నా తండ్రి నాకు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఏమి ఇవ్వలేదు. దట్ ఈస్ అ హ్యూమన్ ఫాదర్. ఆయనకి లిమిట్స్ ఉన్నాయి. లేదా వాళ్ళ ఫాదరు మా ఫాదర్కి ఇచ్చినవి కూడా కొన్ని లిమిటెడే ఇచ్చాడు. ఒకవేళ 50 కోట్లు లేదా 100 కోట్లు 200 కోట్లు ఇచ్చినా ఇంకా అధికంగా ఇచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు అంతకన్నా అధికంగా ఇవ్వగలడు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషికి లిమిట్ ఉంది. సంసోను సింహాన్ని చీల్చాడు, దేవుడు సింహాన్ని కాదు చీల్చింది, గోతిని చీల్చాడు. సింహాన్ని చీల్చడం సులభమే, అంటే అలాగనే ప్రతివాడు చేయగలడని కాదు ఆ పని. దావీదు చీల్చాడు, ఇప్పుడు సంసోను చీల్చాడు, కానీ గోతిని ఎవరూ చీల్చలేదు. గోతిని చీల్చడం అనే మాటే గ్రామటికల్గా భాషాపరంగా ఏంది, గోతిని చీల్చడం ఏంటిది, చీల్చడానికి ఏంటిది అని ఆలోచించవచ్చు. గోతిని చీల్చడం అంటే ఒక గ్యాప్ని కలుగు చేశాడు. ఆ ప్రదేశానికి మాత్రం ఒక చిన్న భూకంపం కలుగు చేశాడు, మొత్తం ప్రదేశానికి కాదు. ఒకవేళ మొత్తం ప్రదేశానికి భూకంపం కలిగిస్తే భక్తులైన సంసోను ఆ గుంటలో పడిపోయే అవకాశం ఉంది. అక్కడ వరకే, ఆ పర్టికులర్ ఏరియా వరకు, ఆ లోకల్ ఏరియా వరకే ఒక చిన్న భూకంపం రప్పించడం బట్టి అడుగున నీళ్లు పైకి వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఓడ ముందుకు సాగాలంటే నీళ్లు కావాలి. ఓడ ప్రయాణం ఆరంభించాలంటే నదిలోనో, కాలువలోనో, లేకపోతే సముద్రంలోనో జీవిత నావ బయలుదేరింది. రక్షింపబడిన కొన్ని సంవత్సరాల క్రితం, నా జీవితంలో 32 సంవత్సరాల క్రితం, కొంతమంది జీవితాల్లో 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం వాళ్ళ జీవిత నావ సాగుతూ ఉన్నప్పుడు సాగుతుంది, ఎక్కడ ఆగిపోదు. ఆరంభించబడినటువంటి వర్షం వచ్చింది, లేకపోతే వరద వచ్చింది, ఇప్పుడు ఆ ఓడ ప్రయాణించడమో కొట్టుకొని పోవడం ఏదో ఒకటి చేస్తుంది. అది కదిలేటువంటి అవకాశం ఉంది, అది స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది, అది డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది, అది ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళే అవకాశం ఉంది. మన జీవిత నావ ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్తున్నప్పుడు గమ్యానికి వెళ్తుందా, మజిలీ దగ్గర ఆగిపోతుందా, లేకపోతే పక్కదారి పడుతుందా అనేది మనం ఆలోచించాలి. మనం ఊహించని గమ్యానికి వెళ్ళడంలో అర్థం లేదు. మనం ఆశించినట్టు, మనం కోరిన మంచి రేవుకు మన ఓడలు, జీవిత ఓడలు చేరాలి. ఒకటి బయలుదేరినటువంటి ఓడ. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 38వ వచనం. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసి. ఓడ బరువుగా ఉంది, ట్రాన్స్పోర్టేషన్, అది కార్గో లాంటిది, అది పెద్ద ఓడ. 270 మందిని కూర్చోవడం అంటే ఒక బస్సులో ఇంచుమించు 60-70 మంది ఉంటారేమో. అంటే బస్ కన్నా పెద్దదైనటువంటి 270 మంది ప్లస్ వాళ్ళ లగేజ్. అది ఈజిప్షియన్ ఓడ అని, దాంట్లో ధాన్యం ఉందని, బస్తాల బస్తాల ధాన్యం, గోధుమలు ఇవన్నీ ఉన్నాయని, వీటన్నిటి దృష్ట్యా ఇట్స్ అ హెవీ వెహికల్ అనమాట. అది అలా ముందుకు సాగుతుంది, అది తేలికైంది. జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మనం తేలిక చేయబడాలి. కొన్ని భారాలను వదిలించుకోవాలి, విదిలించుకోవాలి. కొన్ని అటాచ్మెంట్స్ని విదిలించుకోవాలి, వదిలించుకోవాలి. తేలికైనటువంటి అనుభవం, జీవిత నావను తేలిక చేసుకున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 41వ వచనం. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొనిన ఓడను మెట్ట పట్టించిరి, అందువలన అనివి కూరుకొని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు
చూడండి, అనివి, అమరము అనేటువంటి మాటలు ఓడకు సంబంధించినటువంటి మాటలు, లేకపోతే షిప్కు సంబంధించినటువంటి మాటలు, నావిగేషన్కి సంబంధించినటువంటి మాటలు. దాంట్లోకి వెళ్ళలేదు. మూడోది ఏం జరిగింది? ఆ ఓడల గురించి రాయబడింది, అనివి కూరుకొని పోయి కదలకుండా ఉండను. కదలడం లేదు, ఆగిపోయింది. ముందుకు లేదు, వెనక్కి లేదు, స్తంభించిపోయినట్లుగా ఉంది. ఏమైంది దీనికి? ఏదో జరిగింది. బండి స్టార్ట్ కావడం లేదు, ఏదో సమస్య ఉంది. బైక్ స్టార్ట్ కావడం లేదు, ఏమైంది? కొన్ని బైకులు, కొన్ని స్కూటీలు స్టాండ్ వేసినప్పుడు అవి స్టార్ట్ కావు. స్టాండ్ తీస్తేనే స్టార్ట్ అవుతాయి. నేను చెప్తున్నానంటే, జీవిత నావ ముందుకు సాగాలి, కానీ జీవిత నావ ఆగిపోయిన ఇశ్రాయేలు ప్రజల యొక్క 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో, అన్ని సంవత్సరాల ప్రయాణం కాదు, 11 రోజులు 12 రోజులు, ఎక్కువైతే ఒక నెల 2 నెలలు ఉండాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు అయింది. వారి జీవిత నావలు 20 లక్షల జీవిత నావలు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు కథలని మొరాయిస్తున్నాయి? మనం ఎందుకు ఆగిపోతున్నాం? మీరు బాగా పరిగెత్తుంటారు, మీరు సత్యమునకు అవిధేయులు ఉన్నట్లుగా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? ఎవరో అడ్డగించడం వల్ల, ఎవరో దుర్బోధకులు అడ్డగించడం వల్ల మీరు అడ్డగించబడ్డారు కదా, ఆగిపోయారు కదా, సాగిపోకుండా ఆగిపోయారు కదా, పరిగెత్తకుండా ఆగిపోయారు కదా, అలసిపోయినట్టుగా నిలిచిపోయారు కదా, ఇంకొద్దులే, ఏం ప్రయాణం చేస్తాలే, వెనక్కి వెళ్దామనో పక్కదారి వెళ్దామని అనుకున్నారు కదా అనేది పౌలు యొక్క మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. మూడోది కథలనేటి ఓడ. 4వ విషయము 27వ అధ్యాయము 41వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. అంటే ఓడ బద్దలైపోసాగింది, ఓడ బ్రేక్ అవ్వడం ఆరంభించింది. టైటానిక్ ఓడ ఆ మంచు కొండను ఢీ కొనడం వల్ల బ్రేక్ అయింది. సులభంగా భూమి మీద లేకపోతే నేల మీద పడేటువంటి పొగ మంచు, లేకపోతే మంచు శాండ్ లాగా ఉన్నటువంటి మంచు గురించి కాదు. ఇది ఒక స్ట్రాంగ్గా తయారైనటువంటి ఆ మంచు, ఫ్రీజర్లో ఉన్నటువంటి మంచు ఉంటుంది, గట్టెకట్టుకొని ఉంటుంది. అలాంటి మంచును ఢీ కొన్నప్పుడు ఓడకు ప్రమాదమే. ఓడ బద్దలైపోయిన స్థితి. బయలుదేరినటువంటి ఓడ, తేలికైనటువంటి ఓడ, అంతేకాకుండా కదలనటి ఓడ, 4వదిగా బద్దలైపోయిన. ఇంగ్లీష్లో అలాగే ఉంది, దాంట్లోకి మనం అనలేదు. కాబట్టి నీ జీవిత నావ పరిస్థితి ఏంటి? ఆగిపోయి గమ్యం చేరడం లేదా? బద్దలైపోయి గమ్యం చేరడం లేదా? తేలిక చేయబడినప్పటికీ గమ్యం చేరడం లేదా? బయలుదేరినప్పటికీ గమ్యం చేరడం లేదా? జీవిత నావను గమ్యస్థానం చేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.